ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. ఆ 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టమా దురదృష్టమా అని నేనైతే చెప్పను, కానీ ఆ 5 సంవత్సరాల పరిపాలన మాత్రం ఒక అరాచక పరిపాలన, ఒక అప్రజాస్వామిక పరిపాలన, ఒక దౌర్జన్య పూరిత పరిపాలన, రాక్షస పరిపాలన అని మాత్రం నేను నొక్కి వక్కాడించగలను. అది కూడా ప్రక్కన పెడదాం. నిన్నగాక మొన్న వల్లభనేని వంశీ మోహన్ అని ఒక వెటర్నరీ డాక్టర్, అక్కడ మాజీ ఎమ్మెల్యే, ఒక కరడుగట్టిన అసాంఘికవాది, అసాంఘిక శక్తి, భూకబ్జాదారుడు, దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి, మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తిని, అతని మీద చాలా కేసులు రిజిస్టర్ అయి ఉన్న నేపథ్యంలో ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హింసించి అతను కోర్టులో అంతకుముందు ఇచ్చిన సాక్ష్యాన్ని, అంతకుముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసి బలవంతం చేసిన ఒక దౌర్భాగ్యుణ్ణి, దుర్మార్గుణ్ణి పోలీసులు అరెస్టు చేస్తే ఆయన విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే నవ్వుతున్నావు అప్పుడే. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులు, రేపు ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారట. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తున్నారట. ఎంత అనుబంధమయ్యా మీ ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు. నేను సార్ అనేవాడిని అయ్యలోకి వచ్చేప్పుడు. ఎంత అనుబంధమయ్యా. ఒక ముద్దాయిని చూడటానికి మీరు చూపిస్తున్న తపన, మీరు చూపిస్తున్న ప్రేమ ఎందుకో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అందుకే వచ్చాను నేను, నీ గుట్టు విప్పటానికే వచ్చాను నేను. జగన్మోహన్ రెడ్డిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తివి. మీరు ముఖ్యమంత్రిగా ఉండనే ఈ నీచ నికృష్ట సంఘ వ్యతిరేకైన ఈ వంశీ మోహన్ గారు ఆ గన్నవరం ఎమ్మెల్యేగా అతను సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేస్తే అతన్ని పరామర్శించడానికి జైలుకు వస్తావా, జైలుకి వెళ్తావా? నేను వస్తున్నాను నీకే పర్వాలేదు అంటావా? ఏంటి దొంగలేనా? ఏదైనా సానుభూతి తెలియజేస్తే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదరా ఇంగ్లీష్లో అంటారు కదా. మేమంతా ఒకటేనయ్యా. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ముద్దాయిలంటే ఎందుకు మీకంత ప్రేమ, వలవమాలిన ప్రేమ? గతంలో కూడా చాలాసార్లు చూశాను నేను. ముద్దాయిలను బాగా అభిమానిస్తారు మీరు. జైల్లో ఉన్న చాలామంది ముద్దాయిలు కూడా మా జగన్ అంటారట. ఎందుకని? జైల్లో ఉన్న ఒకరితో తీసుకున్నారా మీరేమన్నా? ఓహో, అప్పుడు 16 నెలలు చెంచలు కూడా జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధమా ఇది? లేదండి. మా నాయకుడు, అన్యం పుణ్యం ఎరగని మా నాయకుడు, నిజాయితీపరుడైన మా నాయకుడు, సత్యశీలుడైన మా నాయకుడు, చీమకు కూడా అన్యాయం చేయని మా నాయకుడు, పరస్త్రీలను అత్యంత గౌరవంగా చూసే మా నాయకుడు, దళితులకు అత్యంత గౌరవం ఇచ్చే మా నాయకుడు, భూకబ్జాలు జోలిపోని మా నాయకుడు, దొంగ పట్టాలు పంచని మా నాయకుడు, పట్టిసీమ మట్టి కొట్టేని మా నాయకుడు, అత్యంత నిజాయితీపరుడైన వంశీ గారిని నేను వెళ్ళి పలకరిస్తే, పరామర్శిస్తే తప్పేంటి వర్లరామయ్య గారు అని అంటారా? అంత ధైర్యం చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక నీచుడని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే అందరూ కూడా ఎందుకింత ఆలస్యమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీకు తెలుసా? అటువంటి నికృష్టుని అరెస్ట్ చేయటానికి
అటువంటి దగాకోరుని అరెస్ట్ చేయటానికి, అటువంటి నీతిమాలిన వాడిని అరెస్ట్ చేయటానికి, అటువంటి దుష్కృతుని అరెస్ట్ చేయటానికి, అటువంటి అసాంఘిక శక్తిని అరెస్ట్ చేయడానికి ఇంతకాలం మీకు ఎందుకు పట్టిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నించారు. తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? దళితుని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళ్తారా? ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు? అతని మీద ప్రేమ? దళితుడిని కొట్టినందుకు అతను అభినందించడానికి వెళ్తున్నారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దళితుడిని తన్ని వాడు క్లీనర్ కొట్టారండి, అందుకు వెళ్తున్నారా? దళితుడిని కిడ్నాప్ చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నారా? భూ కబ్జా చేసినందుకు అభినందించడానికి వెళ్తున్నావా? మహిళల వ్యక్తిత్వం హననం చేసినందుకు నేను రిపీట్ చేస్తున్నా, అంతకంటే లోతుగా వెళ్ళను, సిగ్గుపడాలా? అతన్ని పరామర్శించడానికి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం సిగ్గు శరం ఉండాలా? మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసిన ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కొండలు, గుట్టలు, చెరువులు, పోలవరం కుడికాలు ఉన్న మట్టి, గ్రావెల్ ఇష్టానుసారంగా తవ్వి ప్రకృతిని నాశనం చేసిన వంశీని పలకరించడానికి వెళ్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ పార్టీ న్యాయమయ్యా ఇది? ఏ రకమైన నాయకుడు అయ్యాను అంటే వాడు అంత నికృష్టుడైనా నువ్వు వెళ్తావా? పలకరించడానికి వెళ్తావా? మంచి చెడులు ఇది చేయరా మీరు? బేరీజు వేసుకోరా? మహిళలపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రులు వాళ్ళ ఇళ్లలో పోలీసులు వెళ్ళి దౌర్జన్యంగా బట్టలు మార్చుకుంటాను, ఐఎమ్ సారీ అండి చెప్పాలి, బట్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకి వెళ్తున్నారు కనుక ఆయనకు కూడా తెలియదు. ఒక మహిళ అండి, తెలుగుదేశం పార్టీ నాయకులు అండి, అయ్యా నేను నైటీ మీద ఉన్నా, లెట్ మీ చేంజ్ మై అపెరల్, నా డ్రెస్ నన్ను చేంజ్ చేసుకోనివ్వండి అడిగితే కూడా ఒప్పుకోకుండా తీసుకొచ్చి ఆ మహిళను 50 రోజులు ఒక దొంగ కేసులో, తప్పుడు కేసులో, అక్రమ కేసులో పెట్టి మహిళను హింసించిన ఆ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించరా మీరు? ఇంగితాన్ని ఉపయోగించరా మీరు? బుర్ర ఉపయోగించరా? ఎవరిని చుట్టానికి వెళ్తున్నాం మనం అని ఆలోచించరా? దొంగ కేసులు మా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన నీచుడు అతను, మా పార్టీ నాయకుల్ని కొట్టిన నికృష్టుడు అతను, మా కార్లు తగలబెట్టిన అసాంఘికవాది అతను, పైగా మా నాయకుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. అప్పుడు పోలీసులు కూడా డ్రామా అన్నారు అక్కడ. అతను ఆ గన్నవరం ఆ సిఐ కొండలరావు గిండలు ఎవరెవరో రావులు ఉన్నారు కొంతమంది అక్కడ, చాలా దరిద్రంగా వ్యవహరించారు అక్కడ పోలీసులు కూడా. మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మా నాయకులు అండి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రజలకు చెబుతున్నా మీకు కాదు, మీరు ఆలోచించుకోండి, వెళ్తారో లేదో మీ ఇష్టం అది. రాష్ట్ర ప్రజలు తెలుస్తున్నా, దొంగ కేసు పెడితే అండి మా నాయకులు నల్లమల అడవుల్లో దాదాపు 40-45 రోజులు తలదాచుకున్నారు. నల్లమల అడవుల్లో ఆ చెంచులు అక్కడ ఉండే ఆ జాతి వాళ్ళ మధ్యలో వీళ్ళు ఉన్నారండి, వాళ్ళు వండిన వంటలు తిన్నారు వీళ్ళు. ఈ నికృష్టుడి బాధ పడలేక, ఇతని ఇబ్బందులు పడలేక నల్లమల అడవుల్లో నేను ఉన్నారండి 40-45 రోజులు. అటువంటి ఘనాపాటి నిజాయితీ పరుని పలకరించడానికి వెళ్తారా మై డియర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి? సంకల్ప సిద్ధి పేరుతో చిట్ ఫండ్ కంపెనీ నడిపి 16,000 మంది డిపాజిటర్లను మోసం చేయడానికి మూలకారకుడు రేపు మీరు పరామర్శించబోయే వ్యక్తి. ఏం ఆలోచన లేదా? ఒకసారి రిపోర్ట్ తెప్పించుకో. టు హూమ్ యు ఆర్ గోయింగ్ టు మీట్ టుమారో? మీరు ఎవరిని కలవబోతున్నారు రేపు? ఎవరిని పరామర్శ? అయ్యో నీకు అన్యాయం జరిగింది తమ్ముడు అంటావా రేపు? అయ్యో నాకు అర్థం కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏం మాట్లాడతావు నువ్వు? హలో వంశీ, నీకు అన్యాయం చేసింది నీలాంటి నిజాయితీపరుడు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో, నీలాంటి మంచి మనిషి ఎవరు లేరు. చంద్రబాబు గారు, వరలరామయ్య గారు నీ మీద తప్పుడు కేసులు పెట్టారు, నేనున్నానులే నీకు తోడు, నువ్వు ఇలాగే ముందుకు సాగు అని చెబుతావా? మహిళలు ఉమ్మేస్తున్నారండి బయట. అతను వ్యవహరించిన తీరుకు మహిళలు ఉమ్మేస్తున్నారు. దళితులందరూ ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ నా దళితులు అన్నావు, అయిపోయింది ఇది, నీ మోసం అంతా తెలిసిపోయింది. ఒక దళితుడిని హింసించిన వాడిని పరామర్శించడానికి వెళ్తావా?
ఇది ఎక్కడి న్యాయం జగన్మోహన్ రెడ్డి?